పరిశ్రమలో ప్రధాన సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ ఒకటి. కేరళలో జరిగిన మీ టూ ఉద్యమం, హేమ కమిటీ ఘటనలు సినీ పరిశ్రమలో జరిగే ఇలాంటి భయానక సంఘటనలను వెలుగులోకి తెస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, దంగల్ సినిమాతో పాపులర్ అయిన బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ దక్షిణాదిలో హైదరాబాద్ లో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ గురించి బయట పెట్టేసింది. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో ఫాతిమా మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ మంచి వాళ్లను చెడ్డ వాళ్లను కలుస్తామని చెప్పారు. కానీ కొందరు తమ అధికారాన్ని ఉపయోగించి ఇతరులను దోచుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల్లో ఒక దాన్ని గురించి చెప్తూ, ఒకసారి ఒక సౌత్ ఇండియన్ సినిమా కోసం కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోందని ఎవరో నాకు చెప్పారు మరియు ప్రొఫైల్ పంపమని కూడా అడిగారు. నేను అది చేశాను. అయితే అప్పుడు నేను అన్నింటికీ సిద్ధంగా ఉంటానా అని అడిగారు. కష్టపడి ఆ పాత్ర కోసం ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పాను. అతను పదే 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 అదే ప్రశ్న అడిగేసరికి నేను ఏం మాట్లాడలేదు. నాకు చిరాకు కలిగింది. అందుకే మధ్యలో వదిలేసి వచ్చేశాను. దక్షిణాదిలో రాణిస్తే తరువాత బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం మాలో ఉంది. అందరూ నిర్మాతలు అలా ఉండరని, కానీ దురదృష్టవశాత్తు కొందరు నటులు నటీమణులు కొన్నిసార్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో వేధింపులకు గురవుతున్నారని ఫాతిమా పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.